హైదరాబాద్ విజయవాడ మార్గంలో రైలు సర్వీసుల పునరుద్దరణకు మార్గం సుగమమైంది. భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నే కే సముద్రం వద్ద రైల్వే ట్రాక్ కోతకు గురైంది. సుమారు 500 మందితో పునరుద్దరణ పనులు చేపట్టిన అధికారులు పూర్తయినట్లు ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారీ వర్షాలు వరదలతో మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నే కే సముద్రం తాడపూసపల్లి మార్గంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా రైల్వే అధికారులు పూర్తి చేశారు. గత 2 రోజుల నుంచి రేయింబగళ్లు ఈ ట్రాక్ పునరుద్ధరణ పనుల మీదే అధికారులు సిబ్బంది ఉన్నారు. దాదాపుగా 1000 మందికి పైగా ఇటు అధికారులు సిబ్బంది ఈ ట్రాక్ పునరుద్ధరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. 52 గంటల్లోనే ఈ ట్రాక్ పనులు అనేవి పూర్తి చేశారు. ముందుగా అప్ లైనింగ్ అంటే మహబూబాబాద్ నుంచి కాజీపేట సికింద్రాబాద్ వెళ్లే మార్గంలో ఈ ట్రాక్ పనులు పూర్తయ్యాయి. అలాగే అర్ధరాత్రి కల్లా ఈ డౌన్ ట్రాక్ పనులు కూడా పూర్తవుతాయి. అంటే కాజీపేట నుంచి మహబూబాబాద్ విజయవాడ ఆ మార్గంలో రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఉదయం ఈ మార్గంలో గూడ్స్ రైళ్లను నడిపించారు. విజయవంతంగా రైళ్లన్నీ కూడా అప్ ట్రాక్లో వెళ్ళాయి. అలాగే ఈ వరదలు రాకుండా ఉండేందుకు అంటే ఈ పక్కనే ఈ ఇంటికన్నే కే సముద్రం మధ్యలో భారీగా వచ్చినటువంటి వర్షాలు వరదలతోటి సమీపంలో ఉన్నటువంటి పెద్ద చెరువు ఇతర చిన్న చిన్న చెరువులన్నీ కూడా ఉప్పొంగి ఆ ప్రవాహం అంతా ట్రాక్ మీదకి రావడంతో పూర్తిగా ట్రాక్ ధ్వంసమైంది. గాల్లోనే పట్టాలు వేలాడటం మనం చూసాము. దీంతో ఈ మార్గంలో వందలాది ట్రైన్లు నిలిచిపోయాయి. మొత్తం ఈ ట్రాక్ అంతా కూడా దెబ్బతిన్న ఈ ట్రాక్ని పూర్తి చేయడానికి 52 గంటల సమయం తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి మొత్తం కంకర ఇతర రైల్వే ట్రాక్ సంబంధించిన పరికరాలన్నీ కూడా మాన్సూన్ ట్రైన్లో తీసుకొచ్చారు. 2 రోజుల నుంచి కూడా వర్షం మధ్యలో ఆటంకం అంతరాయం కలిగిస్తున్నా కూడా లెక్క చేయకుండా అధికారులు సిబ్బంది అంతా కూడా నిర్విరామంగా పనులను పూర్తి చేశారు. అలాగే మళ్ళీ వర్షాలు వరదలు వచ్చినా కూడా ట్రాక్ తినకుండా కూడా చాలా పటిష్టంగా ఈ మార్గాన్ని చేశారు. అలాగే ఆ రోజు ఏదైతే శనివారం అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షాలతోటి ఈ ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ తర్వాత ముందు జాగ్రత్తగా అంటే రైల్వే సిబ్బంది ఈ మార్గంలో రైళ్లను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక భారీ వర్షాలు కురిసినా కూడా మళ్ళీ ఇదే స్థాయిలో వరద రాకుండా ఉండేందుకు పక్కన ఇటు ఒక వాగులాగా ఒక కల్వర్ట్ లాగా నిర్మించారు. అంటే వరద నీరంతా కూడా కల్వర్ట్ కింద నుంచి వెళ్ళిపోయేలా చేశారు. దీంతో ట్రాక్ పూర్తిగా పటిష్టంగా ఉందని ఇక ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. 52 గంటల సమయాన్ని దీనికి కోసం తీసుకున్నారు. గత ఈ 3 రోజుల నుంచి కూడా 480కి పైగా రైల్వే శాఖ రద్దు చేసింది. అలాగే 152 రైళ్లను వివిధ మార్గాల్లో పంపించింది. కొన్ని రైళ్లను పాక్షికంగా కొన్ని రైళ్లను పూర్తిగా కూడా రద్దు చేయడం జరిగింది. మొత్తం 52 గంటల్లోనే ఈ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఉదయం నుంచి కూడా ఈ మార్గంలో ఈ అప్ ట్రాక్ మార్గంలో గూడ్స్ రైళ్ళని పంపిస్తున్నారు. అలాగే కాసేపట్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ కూడా ఇదే మార్గంలో నడుస్తుంది. ఆ తర్వాత ఇక సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో అప్ ట్రాక్లో అప్ లైన్లో ఈ రైళ్లు నడుస్తాయి. అర్ధరాత్రి తర్వాత డౌన్ ట్రాక్లో కూడా రైళ్లు నడుస్తాయి. రేపటి నుంచి యథావిధిగా రైళ్లు రాకపోకలు సాగిస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే రైల్వే అధికారులు సిబ్బంది చాలా విజయవంతంగా రేయింబగలు కష్టపడి మాత్రం ఈ ట్రాక్ పనులను పునరుద్ధరణ చేశారు. అయితే గతంలో కూడా వర్షాలు వరదలు వచ్చి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయినా కూడా ఈ స్థాయిలో మాత్రం ఇంత భారీగా ఎప్పుడూ జరగలేదని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నారు. దాదాపు 5 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అలాగే చాలా వరకు రైళ్లు కూడా రద్దయ్యాయి. ఈ నష్టం అంచనా వేయలేంది. మొత్తానికైతే శరవేగంగా పనులు చేసి దాదాపు 1000 మంది సిబ్బంది అధికారులు రాత్రింబగళ్ళు కృషి చేసి ట్రాక్ను పునరుద్ధరణకి తీసుకొచ్చారు. ఇక రాత్రి నుంచి అంటే అర్ధరాత్రి నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా జరుగుతాయి. అలాగే స్పీడ్ అనేది మాత్రం చాలా తక్కువగా ఈ మార్గంకి వచ్చేసరికి మాత్రం కేవలం 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో రైలు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.